తిరుపతిలో తొక్కిసలాట, విషాదం, మరణాలు, క్షతగాత్రులను చూసిన తర్వాత దీని చుట్టూ కొందరు దగులుబాజీ మాటలు, కొన్ని దగులుబాజీ హెడ్డింగులు చూసిన తర్వాత నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కాసింత అదృష్టవంతులు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనుక జరిగి ఉంటే ఎప్పుడూ జరగకూడదు, ఎప్పుడూ జరగకూడదు. పాపం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు బలి కాకూడదు. అంటే ఫర్ ఫర్ నేమ్ సేక్ జగన్ గారు ఉన్నప్పుడు కనుక ఇటువంటివి జరిగి ఉండింటే బా ఆ కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు, అందులో ఉండే యాంకర్లు, అందులో పాల్గొనే పావలాగా పనికిరాని మేధావులు, అంటే వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతారు మేధావులని, పావలాగా పనికిరాని చూసి ఎవరికైనా అర్థమవుతుంది. వాళ్ళు ఇంకా రాష్ట్రాన్ని పీకి ఇంక మనం ఇల్లు పీకి పందిరేస్తారంటారు కదా, అట్లా రాష్ట్రాన్ని పీకి ఆకాశానికి పందిరేసేవాళ్ళు. ఎంత చేసేవాళ్ళు జగన్ అదృష్టవంతులు. అదృష్టవంతులనే కన్నా ఆయన పాలనా కాలంలో పకడ్బందీగా ఈ సిస్టాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చారు. అన్ని మానిటరింగ్ చేసి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళకు బాధ్యతలు ఇచ్చేసి మంచిగా వర్కౌట్ చేశారు. మామూలుగా తిరుమలలో కరెంటు స్తంభాలు నిలబెడితేనే అవి సిలువలు అని చెప్పి ప్రచారం చేసిన దగులుబాజీ బ్యాచ్. సినిమా టికెట్ల వెనకాల సిలువలేసి ప్రచారం చేస్తున్నారని చెప్పి అటువంటి పని చేసిన దగులుబాజీ బ్యాచ్. తిరుమలలో వర్షం పడ్డా, తిరుమలలో ఎండ పడ్డా జగన్ ఉన్నప్పుడు జగన్ ఉన్నాడు కాబట్టి వర్షం పడుతుంది, జగన్ ఉన్నాడు కాబట్టి ఎండ కాస్తుంది అని చెప్పి ప్రచారం చేసిన దగులుబాజీ బ్యాచ్ నీచులండి. ఇంకా ఆయన ఫాలో అయ్యే మతం మీద పడి ఇంకొకటి పడి ఇంక ఎంత రచ్చనో ఇంక పక్క రాష్ట్రాల నుంచి కొందరు కొత్త బిచ్చగాళ్ళు వచ్చేవాళ్ళు ట్రైన్లలో కనుక పాటలు పాడుకుంటూ, మరికొందరు కొత్త బిచ్చగాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఢిల్లీ నుంచి కానీ డంప్ చేసేవాళ్ళు కొందరు బిచ్చగాళ్ళని. ఇంకా మనం డిఫైన్ చేయలేం. ఆయన ఉన్నప్పుడు జరిగి ఉండింటే ఇంకా వీళ్ళ స్క్రిప్ట్లు, వీళ్ళ ఓవర్ యాక్షన్ అసలు పడలేం. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి, ఇప్పుడు చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ టీడీపీ మీడియా చైర్మన్, అక్కడ టీటీడీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం జరిగినా కూడా ఏమంతా దైవ కార్యం, లోక కళ్యాణం కోసం ఎవరిని నిందించేది లేదు. ఏం మనం అయ్యో పాపం అన్న తప్ప మనం ఏం చేయలేము. అంతా లోక కళ్యాణం కోసం ఏం చెబుతారు. ఏమి ఎదవల బ్యాచ్ రా బాబోయ్.